హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు నిన్న అమరావతి సభ చూసిన తర్వాత నేను అనుకున్నా, అబ్బా ఏదో జరిగిపోతుంది అమరావతిలో, అద్భుతం అనుకున్నా. ఆ తర్వాత అనిపించింది, అదేంటి 10 సంవత్సరాల క్రితం కూడా సేమ్ డ్రామా నడిచింది కదా అనుకున్నా. ఇవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, అబ్బా ఎవడో తగ్గట్లేదుగా, ప్రతి ఒక్కడు రెచ్చిపోయి నటిస్తున్నారు, మీరెన్ని అనుకున్నా అవార్డు నాకే అన్న డైలాగ్స్ అందానా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మోడీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒక్కో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అనమాట. అంటే వీళ్ళ గతాలని మర్చిపోయారో ఏమో తెలియదు, లేదంటే ప్రజలు మర్చిపోతారో అనుకుంటారో లేదో తెలియదు, లేదంటే సోషల్ మీడియాలో వీళ్ళ గతం తాలూకా వీడియోలు ఉంటాయో లేవో అనేది వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఎందుకంటే గతం వేరు, టీవీ ఛానల్లో దొరికితే దాన్ని వెతుకొని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ప్రతి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి దొరికేస్తుంది. అయితే ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మోడీ గారిని పొగట్టడం జరిగింది. ఏ విధంగా, అసలు మోడీ గారు అంత గొప్ప వ్యక్తి ఎవరూ లేరు, ఆయన అసలు దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు, ఇటువంటి నైపుణ్యం కలిగిన వ్యక్తులే మనకు కావాలంటూ మోడీ గారి గురించి పొగట్టడం జరిగింది. ఇంకా మోడీ ఒక అడుగు ముందుకేసి, అసలు నేను ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజుల్లో నేను చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యేవాడిని, అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అది ఇది అంటూ మోడీ గారు మాట్లాడటం జరిగింది. అయితే దానికి ఒక కార్టూన్ వేసడం జరిగింది, ఈయన గడ్డం కూడా నన్ను చూసే పెంచుకున్నాడు అంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడంట. సో మోడీ గారు మాట్లాడిన మాటలు నిన్నవి ఒకసారి వినండి. चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था, और मैं उसमें से बहुत कुछ सीखता था, और उसे आज मुझे लागू करने का अवसर मिला है, मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి, అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి, ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर విన్నారు కదా, దానికి కార్టూన్ ఒకసారి చూడండి, ఒకసారి కార్టూన్ చూడండి ఎలా ఉంది. ఇది అసలు నువ్వు తానా అంటే నేను తందానా అంట, నువ్వు ఒక మెట్టు ఎక్కితే నేను 2 మెట్లు ఎక్కుతా, నువ్వు ఒక పొగిడితే నేను 100 పొగుడతా, మన ఇద్దరు ఒకళ్ళొకరు పొగుడుకోవాలన్న ఉద్దేశంలో వీళ్ళిద్దరూ పోటీ పడి పొగుడుకున్నారు. కానీ వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దొరా ఇక్కడ వాస్తవాలు వేరు, ఒకరికొకరు గతంలో చేసుకున్న కామెంట్స్ వేరు. ఒకవేళ ఆ కామెంట్స్ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి హైలీ క్వాలిఫైడ్ పెర్ఫార్మెన్స్ మనం చూడాలి. అప్పుడేం మాట్లాడారో ఒకసారి వింటారా? వినండి. ఇప్పుడు 1 కాదు 2 కాదు, కుప్పలుగా వీడియోస్ ఉన్నాయి, ఈ వీడియోస్ అన్ని వినండి. నేను అడిగితే కడానని ఇచ్చింది, పార్లమెంట్ సాక్షిగా మట్టి తెచ్చాను, యమునా నీళ్లు తెచ్చాను, మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. ఆ మధ్య కాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నాను. యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ, అలాంటిది ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరే, విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ. You're asking Mr. Modi, who is he? Who is he? Okay. You are having an identity. You talk about triple talaq. What about you? You're talking of Mr. Modi's wife. Yeah, I'm asking straight question. Isn't this making it very personal, sir? No, but
Really, it is personal. ప్రచార ప్రధానమంత్రి, మాటల ప్రధానమంత్రి, శాస్త్రంలో చూపించలేని ప్రధానమంత్రి. నోట్ల రద్దు వచ్చింది, ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. గురువుకు నామాలు పెట్టింది మీరు. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. చాయ్ వాలా అంటాడు, ఆయన సూటు బూటు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బూట్లు. విన్నారు కదా పెళ్ళాం లేనోడు దేశాన్ని ఏం పట్టించుకుంటాడు. అసలు పెళ్ళాం గురించి తెలియనోడు ట్రిపుల్ తలాక్ గురించి ఏం మాట్లాడతాడు. అసలు నేను ముందు వ్యతిరేకించా మోడీని. అసలు మోడీ అనేవాడు దేశద్రోహి. అలా మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్కి వస్తా అంటే గో బ్యాక్ మోడీ అంటూ హోర్డింగ్స్ వేశారు. అంత దారుణమైన స్థితి నుంచి ఇప్పుడు జయము జయము చంద్రన్న భజనలోకి ఇప్పుడు జయము జయము మోడీ అంట, ఓ నమో అంట, నమో మోడీ అంట. ఇలా ఉంటది వ్యవహారం. ఇప్పుడు మోడీ గారు ఏమైనా తక్కువ తిన్నారా? మోడీ గారి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చూస్తే మనకు మామూలుగా ఉంటుందమ్మా, బుర్ర దొబ్బేస్తుంది. ఆ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ లో మోడీ గారు ఏం మాట్లాడారు తెలుసా? మీకు హింట్లు ఇచ్చేస్తా. 3 పాయింట్లు ఆయన మాట్లాడింది హింట్లు ఇస్తా. 1, చంద్రబాబు నాయుడు గారు పెద్ద దోపిడి దొంగ అనేది ఫస్ట్. పోలవరం అనేది ఆయనకి ఏటీఎం, దాన్ని ఏటీఎం లాగే వాడుకుంటాడు. 3వది, ఈయన చెప్పేయన్ని అబద్ధాలు, ఎందుకు పనికిరాడు. ఇవి ఆయన మాట్లాడిన మాటలు. అవి కూడా చూస్తారా? చూసేయండి. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి అభిమానాన్ని, అభిప్రాయాన్ని ఆయన నోటితో స్వయంగా చెప్పినటువంటి అమూల్యమైన పదాలు కూడా వినండి. वहीं झूठ, निराशा और यू टर्न यहाँ की सरकार की टीडीपी की पहचान बन चुकी है. कोई मुझे बता रहा था यू टर्न बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है. वो निरंतर कोशिश कर रहे हैं कि धर्म हो या अधर्म, बस कैसे भी सत्ता उनके परिवार के पास बनी रहे, उसी के लिए नए नए खेल खेल रहे हैं. पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है. लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है. एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. बीजेपी ही आंध्र प्रदेश की हेरिटेज की रक्षा कर सकती है, जबकि यूटन बाबू सिर्फ अपनी हेरिटेज की चिंता करते हैं. आंध्र की हेरिटेज है अपने वायदों का पक्का होना. यूटन बाबू की हेरिटेज है विश्वासघात करना. आंध्र की हेरिटेज है पारदर्शिता, सुशासन. यूटन बाबू की हेरिटेज है भ्रष्टाचार, भ्रष्टाचार, भ्रष्टाचार. విన్నారు కదా? కొంచెం హిందీ రాని వాళ్ళకి కొద్ది కష్టమే, కానీ నేను చెప్పిన పాయింట్లే ఉన్నాయి అందులో. ఓకే, సో వీళ్ళు ఒకరినొకరిని అమ్మనాభూతులు తిట్టుకొని, నానాభూతులు తిట్టుకొని, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కలిసిపోయి కామెడీలు చేస్తే చూసే మనం పిచ్చోళ్ళమా లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళా? అంటే సోషల్ మీడియాలో ఏం ఉండవనుకొని వారంతటా వాడు భజన 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 భజనో భజన అంటే ఎట్టా సార్? బయట టాక్ ఎందుకు తెలుసా? స్వభజన, పరభజన, పరస్పర భజన అంట. అబ్బా, ఈ మాట విన్నప్పటి నుంచి నాకు గుండె ఏంద్రా నాయన ఇన్ని భజనలు ఉంటాయి అనిపిస్తుంది. నాకు తెలిసింది రామ భజన, సాయి భజన, అంతే. శివ భజన కూడా చేస్తారండి, ఇవే తెలుసు. ఈ కొత్తగా ఈ భజనో భజన కార్యక్రమానికి నిన్న అసలు అమరావతి సాక్షిగా పునఃప్రారంభంలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు భజన మీద భజన చేశారు. బాసు ఆగండి, అప్పుడే అయిపోవాలా, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మాట్లాడొద్దా? మనం మాట్లాడదా? పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఇప్పుడు వింటారు, ఒకసారి వినండి బాసు మోడీ గారిని ఏమన్నాడు. లేకపోతే ఆ చాక్లెట్ కి వాల్యూ ఉండదు కదా, వినండి. నాకు కోపం కూడా ఎక్కడ ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ మీద. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి చట్టసభల్లో మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని చెప్పిన ఈ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనీసం ఈ రోజున ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. కనీసం మీరు భారత రాజ్యాంగానికి కట్టుబడి, చట్టసభలకు కట్టుబడి కనీసం గౌరవం లేకుండా ఈ రోజుకి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే, మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కలలకన్న వాళ్ళం. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి. అచ్చే దిన్ ఆ జాయేగా, కిధర్ హై వో అచ్చే దిన్, అభీ తక్ నహీ దిఖాయ్. భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా దెబ్బ కొట్టింది మనల్ని. ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. విన్నారు కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. ఇంకా ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఆ వ్యక్తి గురించి కూడా వింటారా మరి? ద గ్రేట్ లోకేష్ బాబు గారు ఏమన్నారో తెలుసా? అప్పుడు కొంచెం ముద్దుగా ఉండేవారు, ఇప్పుడు కొంచెం స్లిమ్ గా నెక్ గా తయారయ్యారు. లోకేష్ గారు ఏమంటారు వింటారా? వినండి, బాగుంటది, చాలా బాగుంటది అన్నమాట, వినేసేయండి. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగు జాతి మీద దాడి చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. మన అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు. ఏమిచ్చారండి? ప్రత్యేక హోదా ఇచ్చారా? విభజన చట్టంలో 18 హామీలను స్పష్టత ఇచ్చారా? రైల్వే జోన్ ఇచ్చారా? కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? రాజధాని నిధులు ఇచ్చారా? నువ్వు సూపర్ రా. నాకు తెలిసినంతవరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కలిసికట్టుగా నిలదీస్తున్నాం ప్రధానమంత్రి గారిని. ఎందుకు మీరు మాకు అన్యాయం చేసి ఈరోజు ఏ ముఖంతో వస్తున్నారు మా దగ్గరికి? అదనమాట, అందరూ తిపాత్రాభినయాలతో మనల్ని బాగా ఎంటర్టైన్ చేశారు ఈ వీడియోలో నేను అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ప్రతి ఒక్క దగ్గర డింగు డాంగు బెల్లంటూ మోగుతూనే ఉంటాయి. పాప మోడీ గారు చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట కూడా అనకుండా వెళ్ళిపోయారు. ఒకవేళ అనుంటే దేత్తడి ఫోషమ్మ గుడే అయ్యేది. అండ్ పచ్చ మీడియా వాళ్ళకి మాత్రం రెచ్చిపోయి పండుగ చేసుకున్నాడు కదా. సో ఓవరాల్ గా ఎవడు తగ్గట్లా ఎవడు పెర్ఫార్మెన్స్ చంపేశారు నేను. సో ఈ రోజు మన టైటిల్ అదే, ఎవడు తగ్గట్లా ఎవడు సూపర్ పెర్ఫార్మర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోస్ట్ 360. Murali signing off. Thank you.